హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. ఈ పర్టికులర్ వీడియో సిరీస్లో మనం 43rd లెసన్ని చూస్తున్నాం. ఈ వీడియోలో మనం నేర్చుకోబోయే టాపిక్ ఏంటి అంటే ఈ సిఎస్ఎస్లో ఉన్న ఐడి సెలెక్టర్ ఎందుకు యూజ్ చేస్తారు అనేది ఈ పర్టికులర్ వీడియో లెసన్లో మనం నేర్చుకోబోతున్నాం. సో కింద డెఫినేషన్ ఆల్రెడీ ఉంది, అంటే కెన్ బి యూజ్డ్ ఓన్లీ వన్ హెచ్టిఎంఎల్ ఎలిమెంట్, అంటే ఐడి అనేది ఎప్పుడు కూడా ఒకే హెచ్టిఎంఎల్ ఎలిమెంట్కి యూజ్ చేయాలి. సో బేసిక్గా ఇలాంటి పదాలు మన నిజ జీవితంలో చాలా చోట్ల వినే ఉంటాం. మీరు ఒక కార్పొరేట్లో కానీ ఎంఎన్సీలో వర్క్ చేసినప్పుడు మీ ఐడి నెంబర్ ఫర్ ఎగ్జాంపుల్ 506 అనుకోండి. ఇదే 506 ఐడి ఇంకొక ఎంప్లాయీ ఐడి కార్డు పైన ఉంది అంటే దాని అర్థం ఏంటంటే డెఫినెట్గా ప్రాబ్లమే. అది మీ శాలరీస్ అవ్వచ్చు, పిఎఫ్ అవ్వచ్చు, ఎనీథింగ్. ఒక ఐడిని ఒక ఎంప్లాయీకి అలాట్ చేసినప్పుడు అదే ఐడిని ఇంకొక ఎంప్లాయీకి అదే కంపెనీలో అలాట్ చేయకూడదు. సో ఒక వెబ్ పేజ్లో ఒక పర్టికులర్ పర్సన్, అంటే ఇక్కడ ఒక H1 అవ్వచ్చు, పారాగ్రాఫ్ అవ్వచ్చు, ఒక ఇన్పుట్ ఎలిమెంట్ అవ్వచ్చు, దానికి ఒక ఐడిని మీరు అసైన్ చేసినప్పుడు ఆ ఐడిని ఇంకొక పర్టికులర్ పర్సన్కి ఎప్పుడు కూడా మీ వెబ్ పేజ్లో అసైన్ చేయకూడదు. అది చేస్తే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. అది మీకు ప్రాబబ్లీ ఎక్స్పీరియన్స్లో తెలుస్తుంది, ఎందుకంటే జేఎస్లో మన గెట్ ఎలిమెంట్ బై ఐడి అనే ప్రాపర్టీ యూజ్ చేసేటప్పుడు ఒక ఐడికి ఇంకొక రెండు ఐడీస్ ఒక ఎలిమెంట్కి యూజ్ చేసిన వల్ల దాంట్లో ఉన్న వాల్యూస్ డేటాబేస్లో సేమ్ స్టోర్ అయిపోతాయి. సో మీ యూజర్ నేము సురేష్ అనుకోండి, మీ ఫీల్డ్కి ఇంకొక ఐడి ఇంకొక చోట ఇచ్చినప్పుడు దీంట్లో ఎంటర్ చేసిన వాల్యూ దాంట్లో కూడా సేమ్ అయిపోతుంది. అలా చేయకూడదు. సో డ్రీమ్యూవర్లో మనం ఒక్కసారి డ్రీమ్యూవర్ ఓపెన్ చేసినప్పుడు ఈ సిఎస్ఎస్ ఐడి సెలెక్ట్ అనే ఒక ఎగ్జాంపుల్ ఉంది. ప్రజెంట్ దీంట్లో XHTML వర్షన్లో ఉంది కాబట్టి బెటర్ నేను HTML5 కన్వర్ట్ చేస్తున్నాను. ప్రజెంట్ ఇక్కడ ఏం లేదు, సింపుల్ వెరీ బేసిక్ మార్కప్ ఉంది. సో డిజైన్లో మనకి ఇలా ఉంది. సో ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ఇక్కడ మనకు ఆల్రెడీ F8 ప్యానల్స్లో కొంత టెక్స్ట్ ఉంది. ఇక్కడ చూసారంటే మీరు నా మౌస్ పాయింటర్ని చూసారంటే ఇక్కడ ప్లేస్ హోల్డర్ టెక్స్ట్ అని ఒకటి ఉంది. ఓకే, సో ఇది. సో నేను దీన్ని డైరెక్ట్గా డ్రాగ్ చేసి డ్రాప్ చేసేసాను. ఓకే క్లిక్ చేయగానే సో టోటల్ మనకి ఇప్పుడు ఎన్ని పారాగ్రాఫ్స్ ఇక్కడ ఉన్నాయి అనేది మీరు చూసారంటే స్ప్లిట్ చేస్తున్నాను. ఇదొక పారాగ్రాఫ్ నేను ఇక్కడ సెలెక్ట్ చేస్తున్నప్పుడు ఇక్కడ చూపిస్తుంది ఇదొక పారాగ్రాఫ్. ఓకే, టోటల్ మనకి ప్రాఫిటబుల్ అనే దాని నుండి ఒక పారాగ్రాఫ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను విండోలోకి వెళ్ళి సిఎస్ఎస్ సెలెక్టర్స్లో ఒక న్యూ వన్ చెప్పి ఒక ఐడిని క్రియేట్ చేసి ఫర్ ఎగ్జాంపుల్ నేను రెడ్ అనేదాన్ని ఇచ్చాను. ఇప్పుడు ఓకే క్లిక్ చేసి బ్యాక్గ్రౌండ్ అని నేను రెడ్ సెలెక్ట్ చేస్తున్నాను, లైట్ కలర్ రెడ్. ఓకే, ఇంకొక ఐడిని సెలెక్ట్ చేశాను, లేదంటే దీన్నే రైట్ క్లిక్ చేసి డూప్లికేట్, ఈసారి రెడ్ కాకుండా గ్రీన్, ఈసారి గ్రీన్లో సెలెక్ట్ చేసుకొని లైట్ బ్యాక్గ్రౌండ్ గ్రీనే తీసుకున్నాం. ఓకే ఫైన్. సో ఈసారి నేను న్యూ సెలెక్టర్ సెలెక్ట్ చేసుకొని ఈసారి డైరెక్ట్గా ట్యాగ్లో పారాగ్రాఫ్. ఇప్పుడు ఓకే, ఇక్కడ నేను నా ఫాంట్ వచ్చి తోహోమా లేదంటే జార్జియా తీసుకుంటున్నాను. ఒక 18 పిక్సెల్స్ తీసుకుంటున్నాను. కలర్ వచ్చి గ్రే కలర్ తీసుకుంటున్నాను, లైట్ ఈ కలర్. ఓకే, ఇక్కడ మీరు చూసారంటే నా యొక్క వెబ్ పేజ్లో ఇక్కడ మీకు టెక్స్ట్ అంతా గ్రే కలర్లోకి వెళ్ళిపోయింది. సో ఇప్పుడు నేను దీన్ని సెలెక్ట్ చేసి ఈ పారాగ్రాఫ్ని రైట్ క్లిక్లో ఈ ఐడిని గ్రీన్ ఇచ్చాను అనుకోండి, అది గ్రీన్ అయిపోతుంది. దీన్ని సెలెక్ట్ చేసి దీన్ని మళ్ళీ ఐడి రెడ్ ఇచ్చాను అనుకోండి, ఇది రెడ్ అయిపోతుంటుంది. ఇన్ కేస్ మీకు ఇంకొక ఐడి కావాలి, విండోస్లో సిఎస్ఎస్లో ఆల్రెడీ ఉన్న ఐడి ఉంది కాబట్టి దీన్నే సో రైట్ క్లిక్ డూప్లికేట్, ఈసారి బ్లూ అని తీసుకున్నాం, BLUE బ్లూ. ఇప్పుడు ఓకే సెలెక్ట్ చేసుకొని ఈ బ్లూకి కలర్ వచ్చి లైట్ కలర్ బ్లూని తీసుకున్నాను. ఓకే, ఇప్పుడు ఈ ఐడిని నేను ఈ పారాగ్రాఫ్కి ఇస్తున్నాను. ఇక్కడ సెలెక్ట్ చేసి రైట్ క్లిక్ ఐడి బ్లూ. ఓకే, అందుకే ఇక్కడ మీరు చూసారంటే ఇక్కడ మీరు సెలెక్ట్ చేసినప్పుడు ఇక్కడ ఐడీస్లో బ్లూ ఉంది, మిగతాయి కనపడట్లేదు. ఎందుకంటే ఒకసారి ఇచ్చాము, రెండోసారి అది రికమెండ్ అదే చేయట్లేదు డ్రీమ్యూవర్ మనకి. సో ఇప్పుడు నేను డిజైన్లోకి వెళ్ళిపోయినప్పుడు ఇలా ఉంటుంది. అదే నేను ఈ టెక్స్ట్లో కాపీ చేసుకొని ఇన్ కేస్ నేను మల్టిపుల్ టైమ్స్ యూజ్ చేశాను అనుకోండి ఇలా, అలాగే ఈ టెక్స్ట్ను కూడా నేను మల్టిపుల్ టైమ్స్ యూజ్ చేశాను అనుకోండి, అలాగే ఈ టెక్స్ట్ను కూడా నేను మల్టిపుల్ టైమ్స్ అదే పారాగ్రాఫ్లో కంటిన్యూగా యూజ్ చేస్తూ ఉన్నాను ఇట్లా. సో ఇప్పుడు ఏమవుతుంది అంటే డిజైన్లోకి వెళ్తే ఈ పారాగ్రాఫ్స్ ఇలా వస్తుంది, కానీ ఓవరాల్గా పారాగ్రాఫ్ అనేది మన కీ ఎలిమెంట్ కాబట్టి అది ట్యాగ్లో పెట్టాను నేను. ఇది
ఇప్పుడు నేను దీన్ని డబుల్ క్లిక్ ఇక్కడ కలర్ వైట్ ఇచ్చాను అనుకోండి, అన్నీ వైట్ వచ్చేస్తాయి. ఇన్ కేస్ మీరు దీన్ని మళ్ళీ ఎడిట్ చేసి ఈ బ్లాక్ బార్డర్లో విడ్త్ 10 ఇలా ఇచ్చారనుకోండి, లేదు ఈ ప్యాడింగ్ వచ్చి 25 ఇచ్చారనుకోండి, అన్ని సైడ్స్ 25 వస్తుంది, లేదు 50 ఇచ్చారనుకోండి 50 వస్తుంది. దీని యొక్క విడ్త్ వచ్చి నా యొక్క బ్రౌజర్లో 50% కావాలి, బ్రౌజర్లో 50% తీసుకుంటుంది. ఇప్పుడు నేను కంట్రోల్ F12 క్లిక్ చేస్తే ఈ ఆబ్జెక్ట్స్ ఎలా చూసారంటే ఇలా వస్తుంది. అంటే ఈ యొక్క పర్టికులర్ అసైన్మెంట్లో మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ఈ పారాగ్రాఫ్కి కామన్గా నాకు విడ్త్, ఫాంట్ కలరు ప్లస్ ఫాంట్ సైజు ఇవన్నీ నేను ట్యాగ్ ద్వారా చేశాను. కానీ బ్యాక్గ్రౌండ్స్ అన్నీ ఇండివిజువల్గా నాకు కావాలి కాబట్టి నేను వాటిల్ని ఐడీస్లో పెట్టుకున్నాను. ఓకే, సో ఇది వెరీ సింపుల్ ఎగ్జాంపుల్, అర్థం అవడానికి ఇది చాలా హెల్ప్ అవుతుంది మీకు. ఓకే, సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ సిఎస్ఎస్ ఐడి సెలెక్టర్స్ మనం డ్రీమ్వీవర్లో నేర్చుకున్నాము. సో థ్యాంక్ యూ వెరీ మచ్, స్టే ట్యూన్, హ్యావ్ ఎ గ్రేట్ డే.